దర్శనం సేవా దర్శనం Savior born in this world. సువార్త దర్శనం దేవునికి సమస్తము సాధ్యమే. సేవా దర్శనం దర్శనం సువార్త దర్శనం ఇది యెరూషలేము దర్శనం సువార్తకు నిదర్శనం ఇది యెరూషలేము దర్శనం సువార్తకు నిదర్శనం ఇది యెరూషలేము దర్శనం సువార్తకు నిదర్శనం. Please turn with me your Bibles in book of Psalms chapter 122. కీర్తనల గ్రంథంలో నుండి 122వ కీర్తన ఒకసారి చూద్దాం. 122వ కీర్తన. Let us read with me. I was glad when they said unto me, let us go into the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. Our feet have been standing within your gates, O Jerusalem. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. Third verse, Jerusalem is built as a city that is compact together. 3వ వచనం, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. Where the tribes go up, the tribes of the Lord, to the testimony of Israel, to give thanks to the name of the Lord. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. For the throne set there for judgment, the thrones of the house of David. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. Pray for the peace of Jerusalem, may they prosper who love you. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Peace be within your walls and prosperity within your palaces. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. For the sake of my brethren and companions, I will say, peace be within you. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. 9th verse, last, because of the house of the Lord our God, I will seek your good. ఆఖరి వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. May God bless these words. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah means is a heavenly language to worship the living God. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించమని పరలోకపు భాషలో చెప్తున్నట్లు. That's why when you go to South India, North India, anywhere in this world, you will find hallelujah is hallelujah. Any language. అందుకనే భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ హల్లెలూయా అనే పదం మాత్రం అలాగే ఉంటుంది. Hallelujah. So this time I want to speak on the title called the importance to going to church. ఈ సమయంలో దేవునికి మందిరానికి వెళ్ళడం యొక్క ప్రాముఖ్యత నేను మీకు బోధించాలనుకున్నాను. దేవుని మందిరానికి వెళ్ళడం యొక్క ప్రాముఖ్యత. So as we read the Holy Scripture, Psalm 122, 122వ కీర్తన మనం చదివాము. it says like this, as you chose Jerusalem, he chose you. దేవుడు యెరూషలేము అనే పట్టణాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో నిన్ను అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. See, Jerusalem means a city of God. యెరూషలేము అనగా దేవుని పట్టణం అని అర్థం. The presence of the living God. దేవుని యొక్క సన్నిధి అని అర్థం. So in those days, God chose Jerusalem to be his city. ఆ రోజుల్లో దేవుడు యెరూషలేము అనే పట్టణాన్ని తన స్థలముగా ఏర్పాటు But చేసుకున్నాడు. nowadays, in the generation, God choose you to be his people. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను తన పట్టణముగా ఏర్పాటు To చేసుకున్నాడు. be his child of God. ఆయన యొక్క కుమారులుగా, To be his believer. ఆయన విశ్వాసులుగా. Hallelujah. హల్లెలూయా. Are you not glad about this truth? దీని గురించి మీరు సంతోషంగా లేరా? Amen. ఆమేన్. Bible says it's a good thing to go to church. దేవుని మందిరానికి వెళ్ళడం అనేది మంచిదని వాక్యం It's a good సెలవిస్తుంది. thing to go to church. దేవుని మందిరానికి వెళ్ళడం మంచి కార్యం. That is the reason Pastor Razu built the church. అందుకని ఈ కారణము చేతనే పాస్టర్ రాజు ఈ మందిరాన్ని ఏర్పాటు That is చేశాడు. the reason all the pastors built their churches. It is a good thing for to go to church. దేవుని మందిరానికి వెళ్ళడం మంచి కార్యము కనుకనే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా మందిరాలు నిర్మించారు. Hallelujah. Bible says God is good. దేవుడు మంచివాడని వాక్యం All the సెలవిస్తుంది. good gifts comes from the Father of lights. ప్రతి మంచి కూడా జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి దిగి వస్తుంది. He is good God, my friends. ఆయన మంచి దేవుడు స్నేహితులారా. He gives you good things to your life and family. ఆయన నీ కుటుంబానికి నీకు మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడు. Bible says taste and see that the Lord is good. దేవుడు మంచివాడని రుచి చూసి తెలుసుకునండి అని When వాక్యం you come to చెప్తుంది. church, you are going to experience God's goodness. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మేలును అనుభవిస్తావు. You are going to taste and see how much God is good to your life. దేవుడు నీ జీవితంలో ఎంత మంచివాడై ఉన్నాడో నువ్వు అనుభవిస్తావు. Another word says church is a place of joy. మందిరం అనేటువంటి దానికి ఇంకొక అర్థం ఏంటంటే సంతోషానికి స్థలమని. Psalm 16:11 says in your presence there is a fullness of joy. కీర్తనల గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉంది. There is a song in English. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది. Come and go with me to my father's house.
Come and go with me to my Father's house. There is joy, joy, joy. Jesus will be there in my Father's house. Jesus will be there in my Father's house. There is peace, peace, peace. Hallelujah. హల్లెలూయా. Bible says in the Father's house there is a peace and joy. తండ్రి ఇంటిలో సంతోషము సమాధానమున్నదని వాక్యం Where చెప్తుంది. is the Father's house? తండ్రి ఇల్లు అంటే ఏది, ఎక్కడుంది అది? Church is the heavenly Father's house. మందిరమే దేవుని యొక్క ఇల్లు. Church is like a little bit of heaven. నిజంగా చెప్పాలంటే ఈ మందిరం అనేది దేవుని యొక్క పరలోక రాజ్యానికి ఒక ముంగుర్తులాగా So ఉంటుంది. when you come to church, you will find Jesus over there. దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు తండ్రిని కనుగొంటావు. Bible says where two or three gathered in my name, I will be there in their midst. నా నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని యేసు So when చెప్పాడు. you come to church, you will find Jesus over there. అంటే మందిరానికి నువ్వు వచ్చినప్పుడు అక్కడ యేసును కనుగొంటావు. Because the presence of Jesus Christ is there in the church, you will find and experience joy and peace. ఎందుకంటే దేవుని మందిరంలో యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత ఉంటుంది కాబట్టి అక్కడికి నువ్వు వచ్చినప్పుడు ఆయన్నే నువ్వు కలుసుకుంటావు. Bible says Psalm 16:11, in your presence there is fullness of joy. కీర్తనల గ్రంథము 16-11 వచనంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క మందిరములో నిత్య సంతోషము కలదు అని. It's called the fullness of joy. అది సంపూర్ణమైనటువంటి సంతోషం. That means 100% joy is available in the church. అంటే చర్చిలో 100% సంతోషము నీకు Not దొరుకుతుంది. 25%, not 50%, not even 75%, but 100% peace and joy is available in the church. 25% కాదు, 50% కాదు, లేకపోతే 75% కాదు, 100% సంతోషము దేవుని మందిరంలోనే దొరుకుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You may find a little bit of peace and joy in this world, ఈ లోకంలో కొంచెం సంతోషం but కనిపించినప్పుడు you will not get at all the 100% joy and peace in this world. ఈ లోకంలో కొంచెం సంతోషం దొరకొచ్చేమో గానీ 100 రెట్ల సంతోషం నీకు దొరకదు. Bible says Jesus is the Prince of Peace. వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు వారు సమాధాన కర్త అని. He is able to give 100% joy and peace to your life and family. ఆయన నీకు నీ కుటుంబానికి 100% శాంతిని ఇవ్వగలిగిన There is దేవుడు. a big real estate businessman in Hyderabad city. హైదరాబాద్ పట్టణంలో ఒక గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి He ఉన్నాడు. lost all of his businesses. అతను వ్యాపారం అంతటిని కూడా నష్టపోయాడు. Finally, all the financiers came and took his bike and car, his house also. అతనికి డబ్బు ఇచ్చినటువంటి వారందరూ కూడా కార్లు తీసుకెళ్లారు, బంగ్లాలు తీసుకెళ్లారు, ఆస్తినంతా కూడా వాళ్ళు The చేసుకున్నారు. great real estate businessman became a empty-handed, doesn't have even 10 rupees in his pocket to drink a tea. చాలా గొప్ప పేరు కలిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తి ఆఖరికి ఏమీ లేనటువంటి 10 రూపాయలు లేనటువంటి వాడిగా But తయారైపోయాడు. one day he's walking on the streets of Secunderabad city. అయితే ఒకరోజు సికింద్రాబాద్ పట్టణంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. On Sunday he heard a gospel message right from the church beside the road. ఒక ఆదివారం ఉదయాన్న చర్చిలో నుంచి సువార్త మాటలు వినపడుతున్నాయి బయట. And he came to church చర్చి లోపలికి వచ్చాడు. and he spent time in the presence of the living ఆ God. కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడిపాడు. He participated in praise and worship. దేవుని స్తుతి ఆరాధనలో అతను కలగలిపాడు. He heard gospel message దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. and he accepted Jesus Christ is his personal savior and Lord. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. And he testified, I experienced joy and peace before I got a lot of money in the world. అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ లోకంలో నేను ఎంతో డబ్బును సంపాదించినప్పుడు ఉన్నటువంటి సంతోషము, కలిగినటువంటి ఆ సంతోషము కంటే దేవుని మందిరములో నాకు కలిగిన సంతోషం ఎక్కువ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Still is alive, the person I am testifying. నిజానికి నేను చెప్తున్నటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్ పట్టణంలో ఇప్పటికీ జీవించే ఉన్నాడు. God blessed him a double portion of blessing. నిజానికి అతని సజీవ సాక్ష్యం ఏంటంటే దేవుడు రెండంతలుగా అతను ఆశీర్వదించాడు. You want me to tell something about him? అతని గురించి ఒక మాట చెప్పాలంటే God blessed him a millionaire in Hyderabad city. దేవుడు హైదరాబాద్ పట్టణంలో కోటీశ్వరులాగా అతను చేశాడు. Hallelujah. హల్లెలూయా. He had a double portion of God's blessings in his life right now. ఇప్పటి అతని జీవితంలో ఇంతకు మునుపున్నటువంటి ఆస్తి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని అతను I am అనుభవిస్తున్నాడు. telling this testimony because in the presence of the living God there is a peace and joy. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. When you come to the house of the Lord, you are going to experience God's goodness. కాబట్టి దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు దేవుని మంచితనాన్ని అనుభవిస్తావు. And you will experience peace and joy. సంతోషమును, సమాధానాన్ని And పొందుకుంటావు. another thing, you will be established by the word of God. అంతేకాదు
దేవుని వాక్యము చేత స్థిరపరచబడతావు. Because the church is the place God's word is available for you. ఎందుకంటే దేవుని మందిరములో దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా మనకు అందుబాటులో When you ఉంటుంది. hear God's word in the church, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు it will edify your spiritual life. అది నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తుంది. It will open your eyes of understanding of the truth of the gospel. అది దేవుని యొక్క సువార్తను అర్థం చేసుకోవడానికి నీ మనోనేత్రాలను తెరవ And you చేస్తుంది. will understand the divinity of Jesus Christ. యేసు యొక్క దైవత్వాన్ని నువ్వు గుర్తిస్తావు. You understand who you are in Christ Jesus. క్రీస్తులో నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. You recognize that you are sinner. నీవు పాపి అనే విషయాన్ని And గుర్తిస్తావు. you understood you need a savior to go to heaven. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక రక్షకుడు నీకు అవసరం అనేది నీకు All అర్థమవుతుంది. this spiritual knowledge you are going to have it by hearing God's word. ఈ వాక్యాన్ని వినడం ద్వారా ఈ ఆత్మీయ సత్యాలన్నీ కూడా నువ్వు గ్రహిస్తావు. See, in this world there are lot of things is available, ఉదాహరణకి ఈ లోకంలో చాలా రకాలైనటువంటి but విషయాలు the మనకు word అందుబాటులో of God ఉన్నాయి. is not available in this అయితే world. దేవుని వాక్యం లోకంలో మనకు ఎక్కడ దొరకదు. But church is the place God's word is available for you. అయితే దేవుని మందిరమే దేవుని వాక్యము There దొరికేటువంటి is స్థలం. a teaching and preaching of God's word for your life. దేవుని వాక్యము బోధించబడ్డం ప్రసంగించబడ్డం నువ్వు చూస్తావు. There God appointed anointed pastors are there to teach God's word for you. ఇక్కడ దేవుని వాక్యాన్ని నీకు బోధించడానికి ప్రసంగించడానికి ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసి So this ఉంటాడు. is the one of the reason we must come to church on కాబట్టి Sundays. మనం మందిరానికి రావాలి. And you will experience peace and prosperity, Bible says. అంతేకాదు దేవుని యొక్క శాంతిని అభివృద్ధిని నువ్వు పొందుకుంటావు. We all need a prosperity. మనం అందరము కూడా వృద్ధి చెందడం అవసరం. Prosperity includes spiritual blessings, అభివృద్ధి అంటే ఆత్మీయ అభివృద్ధి, financial blessings, ఆర్థిక అభివృద్ధి, material blessings, వస్తుపరమైన అభివృద్ధి, family blessings, కుటుంబ అభివృద్ధి, personal blessings, వ్యక్తిగతమైన all అభివృద్ధి, the blessings of the Lord upon your life. అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు All మనకు these అవసరం. things included divine prosperity, we call it. ఇవన్నీ కలిపి దైవిక అభివృద్ధి అని మనం అంటున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. A pastor must have a spiritual blessings. ప్రతి మనిషి కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలి. Without spiritual blessings of the Lord, we cannot go to heaven. ఆత్మీయ అభివృద్ధి లేకుండా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళలేం. Without financial blessings, we will have lack of many things in this world. ఆర్థిక అవసరాలు తీర్చబడకపోతే ఈ లోకంలో మనం చాలా కొరతతో Without జీవిస్తాం. material blessings, you will suffer lot of transportation, lot of many things in this world. ఈ You లో- are even able to, join your children in the school. ఈ లోకంలో డబ్బు సంబంధమైనటువంటి ఆశీర్వాదం లేకపోతే పిల్లల్ని స్కూల్లో చదివించడం కూడా చాలా కష్టమే. For example, every day from day 1st to 31st of the month, every day you must have pay to bills. ఉదాహరణకి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అవసరం. So we need spiritual blessings. అలాగే ఆత్మీయమైనటువంటి We ఆశీర్వాదాలు all అవసరం. need material blessings. వస్తుపరమైన ఆశీర్వాదాలు We అవసరం. all need financial blessings. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు అవసరం. We all needed the blessings of the Lord upon our life. ఈ లోకంలో మనం జీవించడానికి దేవుని యొక్క అన్ని రకాల ఆశీర్వాదాలు మనకు అవసరం. How can we receive it? ఇవన్నీ మనం ఎలా పొందుకుంటాం? How can we receive the blessings of the Lord, my friends? దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం? Bible says the blessings of the Lord maketh one rich. వాక్యం చెప్తుంది యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమును Where is the కలుగజేయును. blessings of the Lord is available for your life? ఎక్కడ దేవుని ఆశీర్వాదాలు అందుబాటులో ఉన్నాయి? That is the church is the place to receive God's blessings for your life and family. దేవుని మందిరమే దేవుని ఆశీర్వాదాలకు మూలస్థానమై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is a man called William Colgate. విలియం కాల్గేట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. He was very poor man in the United States of America years back. చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చాలా పేదవాడు అతను. Probably 100 years back. 100 సంవత్సరాలకు పూర్వం So he was a poor man. అతను చాలా పేదవాడు. He has wife and children, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. but he has no job, no business, no finances. కానీ డబ్బు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం కూడా పెద్దది లేదు. But he has one idea. కానీ ఒక ఐడియా ఉంది అతనికి. But this biblical idea can change your entire lifestyle. కానీ నేను చెప్తున్నాను దేవుని వాక్యములో నుంచి వస్తున్న ఒక ఆలోచన నీ జీవితాన్ని This మారుస్తుంది. William Colgate is a believer of Jesus ఈ Christ. విలియం కోల్గేట్ అనే ఈ వ్యక్తి విశ్వాసి. He goes to church. అతను చర్చికి He has వెళ్తాడు. the blessings of the Lord upon his life. దేవుని ఆశీర్వాదాలు అతని మీద ఉన్నాయి. Even though he doesn't have a money in this world, అతనికి ఈ లోకంలో డబ్బు but he has లేకపోయినప్పటికీ a God-given idea. అతనికి దేవుడు ఒక ఆలోచనను ఇచ్చాడు. With that idea, he started his own business. ఆ ఆలోచన చేత అతను ఒక వ్యాపారాన్ని You ప్రారంభించాడు. know that business? అతని ఆ వ్యాపారం ఏంటో మీకు తెలుసా? White toothpaste powder. తెల్లటి పౌడర్, టూత్ పేస్ట్ పౌడర్. Previous days, 100 years, 50 years back, if you go back,
There is no toothpaste is available in this world. 50 సంవత్సరాలకు ఒకసారి వెనకకు మనం వెళ్ళి చూస్తే ఈ పేస్ట్ మనం పళ్ళు తోముకునేటువంటి పేస్ట్ అందుబాటులో లేదు Only 50 సంవత్సరాల tooth క్రితం. powder is available. అప్పుడు ఏముందంటే పౌడర్ మాత్రమే, పళ్ళు తోముకునేటువంటి పౌడర్ మాత్రమే So దొరికేది. this William Colgate started a tooth powder business. కాబట్టి ఈ విలియం కోల్గేట్ అనే ఈ వ్యక్తి ఆ పౌడర్ ను తయారు చేసి అమ్మేటువంటి వాడంట. And he used to pack it and make it sales in the center city of center parts. ఆ పౌడర్ ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి చేసి ఆ ప్యాకెట్లను బజార్లోకి వెళ్ళి అమ్ముకునేవాడంట. So out of that income, all of his life, all the days of his life survived happily. ఆ పళ్ళపొడి అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి ఆదాయముతో అతను కాలం అంతా And he గడిపేశాడు. paid all the bills and rents. ఆ రెంట్ కట్టేటువంటి వాడు, బిల్స్ అన్ని కూడా He కట్టేసేటువంటి sent వాడు. all of his children to the school. పిల్లల్ని చదివించుకున్నాడు దాంతోనే. So he became a successful person at కాబట్టి those time. అతని జీవిత కాలంలో విజయవంతంగా జీవించాడు అతను. One day he was on the bed in the hospital because Okay. almost he was 90 years old, something like that. అలా వయసు గడిచిపోయింది, ముసలివాడైపోయాడు. ఒకరోజు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. So before he was dying, all of his family members visited in the hospital. చనిపోవడానికంటే ముందుగా తన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అతన్ని కలిసి మాట్లాడుతూ His ఉన్నారు. elder son came to his father, asked him one thing. అతను పెద్ద కుమారుడు అతని దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. Daddy, నానా, you did only this small business, but you survived all the days of your life. ఈ చిన్న వ్యాపారముతోనే ఇంతకాలం నువ్వు బతికావే. You paid all the rents, you paid all the groceries, bills, everything. ఇంటి అద్దె కట్టావు, పిల్లల్ని చదివించావు, ఖర్చులన్నీ ఎలా తీసావు. What is the secret of your business? ఏంటి సీక్రెట్, రహస్యం ఏంటి నీ ఈ వ్యాపారం వెనక అని అడిగాడు. Because I want to continue this business also. ఎందుకంటే ఇప్పుడు నీ తర్వాత నేనే పెద్ద కుమారుడిని, నడిపించాల్సిన బాధ్యత నాకే ఉంది కుటుంబం. So he told his elder son, కాబట్టి ఆ తండ్రి చెప్పాడు కొడుకుతో, son, listen to me carefully. I am going to reveal my secret of my business. కుమారుడా, ఒక రహస్యం నేను చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. You want to hear? వినాలనుకుంటున్నారు రహస్యం? How many of you want to hear? ఎంతమంది రహస్యం వినాలనుకుంటున్నారు? His daddy told his son, ఆ తండ్రి కుమారుడితో చెప్పాడు, listen to him carefully. జాగ్రత్తగా విను. From Monday to Saturday, I will do this small business. నాకున్నటువంటి ఈ వ్యాపారాన్ని సోమవారం నుంచి శనివారం వరకు చేస్తాను. And Sunday, I do not do any kind of business. ఆదివారం మాత్రం నేను ఏ వ్యాపారము చేయను. I will take all of my children and family, wife with me to church. నేను, నా భార్య, పిల్లలందరం కలిసి మందిరానికి వెళ్తాం. And I praise and worship the Lord. అక్కడ దేవుని ఆరాధన And చేస్తాం, hear God's word. దేవుని వాక్యాన్ని వింటాం, Participate from beginning to last. మొదటి నుంచి ఆఖరి వరకు పాల్గొంటాం. And finally, ఆఖరిగా I will give tithes of that week business to the church faithfully. ఆ వారం అంతట్లో చేసిన ఆదాయంలో నుంచి వచ్చిన దశమ భాగాన్ని కానుకల రూపంలో ఇస్తాను. If I gain 1,000 rupees, I will give 100 rupees. ఆ వారంలో 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు దేవునికి ఇస్తాను. If I profit out of 1 lakh rupees, I am going to tithe it 10,000 rupees. 1,00,000 రూపాయలు కనుక ఆదాయం వస్తే దాంట్లో నుంచి 10,000 దేవునికి ఇస్తాను. This is the only secret I have a successful person in my generation. నేను నా తరములో విజయవంతమైన వ్యక్తిగా నేను జీవించగలిగాను అంటే ఇదే రహస్యం అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. His son was so happy. అతని కుమారుడు చాలా సంతోషించాడు. And after his father left this world, he came back to house. తండ్రి చనిపోయిన తర్వాత ఈ కుమారుడు ఇంటికి వచ్చాడు. He prayed to God only one prayer. ఈ దేవునికి ఒకటే ఒక ప్రార్థన చేశాడు The ఇతను. prayer is, ఆ ప్రార్థన ఏంటంటే, Lord Jesus, I am praying faithfully to you. ప్రభువైన యేసు, నిజాయితీగా నేను ప్రార్థన చేస్తున్నాను My ఈరోజు. father did this business. నా తండ్రి వ్యాపారం చేశాడు, You blessed his business అతని వ్యాపారాన్ని ఆశీర్వదించావు, because of his faithful tithing to you. అతడు నీకు నిజాయితీగా దశమ భాగం ఇచ్చాడు. Hear my prayer. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, I am going to stop this old fashioned tooth powder. I am going to start new fashioned toothpaste. ఇప్పటిదాకా గడిచినటువంటి ఈ పాత రకంగా ఉన్నటువంటి ఈ వ్యాపారాన్ని నేను పేస్ట్ లాగా మార్చి అమ్మాలనుకుంటున్నాను. In the name of Colgate, because his father's name is William Colgate, so he started a business called Colgate. కాబట్టి తండ్రి పేరు మీద కోల్గేట్ అనే పేరు పెట్టి దీన్ని నేను ప్రారంభిస్తున్నాను And అన్నాడు. if you bless my business, నా వ్యాపారాన్ని కనుక నువ్వు ఆశీర్వదిస్తే I am going to give you 90% to the church. నా వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 10% కాదు 90% నీకే ఇస్తానని I am చెప్పాడు. going to use only 10% to my life and family. 10% మాత్రమే నేను తీసుకుంటాను. I don't need to tell a result today of Colgate company. అది ఎంత అభివృద్ధి చెందింది ఆ వ్యాపారం అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. At least do you know about Colgate? How many ఎంతమందికి of you know కోల్గేట్ పేస్ట్ తెలుసండి? ఎంతమంది కోల్గేట్ పేస్ట్ తెలుసు? Nobody knows. Hallelujah. హల్లెలూయా. Nowadays, if you go to any kind of country in this world, ఈ ప్రపంచంలో ఏ దేశానికి నువ్వు వెళ్ళినా you will find a Colgate paste and Colgate brush. కోల్గేట్ పేస్ట్, కోల్గేట్ బ్రష్ మీకు దొరుకుతుంది.
You know why God blessed that business? ఎందుకో తెలుసా, ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. Started only small corner of United States of America. అమెరికాలో ఏదో ఒక మూలన ప్రారంభమైన వ్యాపారం Now it spread to all over the world. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. You know why secret of business? ఆ రహస్యం ఏంటి తెలుసా? Because the faithful tithing. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి దశమ భాగం. Even today government calculations tells like this. ఈ రోజుకి ప్రభుత్వ అంచనాల ప్రకారంగా చూస్తే The 90% they are giving to church is like a millions of crores of rupees. ఈ దేవుని మందిరానికి దశమ భాగం రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్ వాళ్ళు లెక్కేస్తే అదే కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉందట. Hallelujah. హల్లెలూయా. If you feel like to clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టాలనిపిస్తుందా? కొట్టండి. Hallelujah. హల్లెలూయా. You know why today believers are poor in India? ఎందుకు భారతదేశంలో ఉన్న విశ్వాసులు పేదవాళ్ళుగా ఉన్నారు తెలుసా? They are not giving their tithes to God faithfully. ఎందుకంటే నిజాయితీగా దశమ భాగాలు ఇచ్చే అలవాటు లేదు. I heard one joke in Hyderabad city. హైదరాబాద్ పట్టణంలో ఒక జోక్ విన్నాను నేను. One man lost everything. ఒక వ్యక్తి అన్ని పోగొట్టుకున్నాడు. He started to church by his friend. అతని స్నేహితుడి ద్వారా మందిరానికి రావడం అలవాటు అయిందట. After church everybody is going to platform and giving their tithes and offerings. చర్చి అయిపోయిన తర్వాత అందరూ దశమ భాగ కానుకలు ఇస్తున్నారంట. This poor man doesn't have anything, even 1 rupee to give as a tithe. ఈ వ్యక్తి కొత్తగా వచ్చాడు, తన దగ్గర ఏమీ లేవు, దశమ భాగం ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అతని దగ్గర. And that time he prayed, Lord, today only I came to church. అతను ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ రోజే నేను ఫస్ట్ టైం వచ్చాను చర్చికి. Today only I heard about Jesus ఈ Christ. రోజే యేసు గురించి విన్నాను. But I am praying. అయితే ప్రార్థన చేస్తున్నాను. I am going to start tomorrow small dabba kottu business. రేపటి నుంచి ఒక డబ్బా కొట్టు వ్యాపారం ప్రారంభించబోతున్నాను. If you bless my small business, ఆ చిన్న వ్యాపారాన్ని కనుక నువ్వు దీవిస్తే I am going to give a tithes and offering. నేను నీకు దశమ భాగం ఇస్తాను ప్రభు అని ప్రార్థన చేశాడంట. See, this is the Indian style of prayer. చూడండి, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇట్నే ప్రార్థన చేస్తారు. God really blessed that business within a month with 10,000 rupees profit. దేవుడు అతన్ని నిజంగా ఆశీర్వదించాడు. నెల తిరిగే లోపలే 10,000 రూపాయల ఆదాయం వస్తుంది అతనికి. You know how much tithe out of 10,000? 10,000లో దశమ భాగం ఎంత అండి? 1,000 rupees. 1000 రూపాయలు. Hallelujah. హల్లెలూయా. He came happily and testified before pastor in the church to everybody and gave his tithe. సంతోషంగా చర్చికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. ప్రభువా నువ్వు నన్ను దీవించావు, ఇదిగో దశమ భాగం అని చెప్పాడు. చర్చిలో అందరికి సాక్ష్యం చెప్పేశాడు. Following my God blessed his business 50,000 rupees. తర్వాత నెలలో దేవుడు 50,000 చేత అతన్ని ఆశీర్వదించాడు. How much tithe? ఇప్పుడు దశమ భాగం ఎంత? 5,000 rupees. 5,000 రూపాయలు. He came to church చర్చికి వచ్చాడు, thinking whether to give 5,000 rupees to tithe to the church or not. 5,000 ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక సంకోచంతో వచ్చాడు చర్చికి. So by force he came and shivering his hand and gave 5,000 rupees. బలవంతంగానో మొత్తానికి ఏదో విధంగా చేతులు వణుకుతూ 5,000 రూపాయలు ఇచ్చేశాడు. Hallelujah. హల్లెలూయా. After that he closed his dabba kottu business, started a wholesale business. ఆ తర్వాత దేవుడు అతను ఎంతగా ఆశీర్వదించాడు అంటే డబ్బా కొట్టు తీసేశాడు, ఒక హోల్సేల్ వ్యాపారమే ప్రారంభించాడు. You know, the following month God blessed him with the profit out of his business. 1 lakh rupees of profit God has given to ఆ him. తర్వాత రోజుల్లో దేవుడు అతను ఎంతగా ఆశీర్వదించాడంటే ఆదాయమే 1,00,000 రూపాయలు వస్తుంది. How much tithe? ఇప్పుడు దశమ భాగం ఎంత అండి? 10,000 rupees. 10,000 రూపాయలు. Hallelujah. హల్లెలూయా. He was last person in the whole church. చర్చిలో లాస్ట్ కూర్చున్నాడు. He was standing and sitting last of the church. చర్చిలో లాస్ట్ కూర్చొని అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాడు. And he was participated in praise and worship and prayers, word of God, everything. ఆరాధన అయిపోయింది, స్తుతి ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. Pastor announced as a sister singing a song, everybody bring your tithes and offerings. పాస్టర్ గారు లేచి అన్నాడు, సహోదరి పాట పాడుతుండగా అందరం కానుకల దశమ భాగం చెల్లిద్దాం అన్నాడు. And this person unable to go forward and give his tithe. అయితే వెనకాల ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం కాలు ముందుకు వేద్దామంటే కాలు రావట్లేదు. He is praying one prayer. ఒక ప్రార్థన చేశాడు అప్పుడు.